It's of no use to God. దానివల్ల దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు. And he'll wait patiently till there comes a time when he says, no matter how much time I give this tree, it's of no use. కానీ దేవునికి ఒక సమయం వస్తుంది, ఎంత సమయం ఇచ్చినప్పటికీ దానివల్ల ఉపయోగమే లేదు అన్నటువంటి నిర్ణయానికి దేవుడు వస్తారు. And he'll say, cut it down. అప్పుడు దేవుడు అంటాడు, ఈ చెట్టును నరికివేయండి అని. It's been happening among Christians all the time. ఇది క్రైస్తవ సమాజంలో, క్రైస్తవుల మధ్యలో ఎప్పుడు జరుగుతూనే ఉంది. It's not just limited to this Laodicean church age that we are living in. ఈ మనం నివసిస్తున్నటువంటి లవోదికీయ సంఘ కాలానికి మాత్రమే సంబంధించింది కాదు. You know what the Bible calls this? బైబిల్ దీన్ని ఏమంటుందో తెలుసా? It calls it Ichabod. ఇకబోద్ అని అంటుంది. That means the glory has departed. దాని అర్థం ఏమిటంటే మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని దాని అర్థం. When you first got saved, నీవు మొట్టమొదటిగా రక్షణ పొందినప్పుడు think about the zeal that you had. నీవు కలిగి ఉన్నటువంటి ఆ జీల్ గురించి ఆలోచించు. Think about the love that you had for Christ. నువ్వు ప్రభువు కొరకు కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పగా ఉండేదో ఆలోచించు. The love that you had for the word of God and prayer. దేవుని వాక్యం గురించి ప్రార్థన చేయడం విషయంలో నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో ఆలోచించు. The burden that you had for the lost people. నశించిపోతున్నటువంటి వారి పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి భారం ఎటువంటిదో ఆలోచించు. The joy that you experienced in prayer. ప్రార్థనలో నువ్వు అనుభవించినటువంటి ఆనందం ఏ విధంగా ఉండేదో ఆలోచించు. The peace that passeth understanding. నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ మహిమకు సమస్త జ్ఞానానికి మించినటువంటి ఆ శాంతిని నువ్వు అనుభవించావు. The long suffering. నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉన్నావు. The meekness. మంచితనాన్ని కలిగి ఉన్నావు. The faith. విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. The temperance. అదే విధంగా నీ భావోద్రేకాలను నియంత్రించుకోగలిగావు. What are all these things? ఇవన్నీ ఏవైనప్పటికీ These are the fruit of the spirit that you bore as a young Christian. ఇవన్నీ కూడా ఒక యవనస్తుడైనటువంటి ఒక క్రైస్తవుడిగా నువ్వు ఫలించినటువంటి ఫలాలు గతంలో. But what happened after that? కానీ దాని తర్వాత ఏం జరిగింది? You stopped bearing fruit. నువ్వు ఫలాలు ఫలించడం మానేసావు. You became barren. నీవు ఫలించినటువంటి వాడిగా మిగిలిపోయావు. A barren tree that doesn't bear fruit. ఫలింపు లేనటువంటి చెట్టు, అది ఫలించలేదు. It's of no use to God, it's of no use to man. అది దేవునికి ఎటువంటి ఉపయోగం లేదు, దానివల్ల మానవునికి కూడా ఎటువంటి ఉపయోగం లేదు. He says, cut it down. దేవుడు అంటున్నాడు, ఈ చెట్టుని నరికివేయండి అని. Ichabod. ఇకబోద్. Ichabod can be written on your life. ఇకబోద్ అనేది మీ జీవితం గురించి కూడా రాయబడి ఉండొచ్చు. Ichabod can be written on your family. మీ కుటుంబం మీద కూడా ఇకబోద్ అని రాయబడి ఉండొచ్చు. Ichabod can be written on your church. ఇకబోద్ అనేది మీ సంఘానికి కూడా ఇవ్వబడి ఉండొచ్చు. Ichabod can be written on your country. మీ దేశం మీద కూడా ఇకబోద్ అన్నటువంటి పేరు రాయబడి. The glory has departed. దాని అర్థం ఏమిటంటే మహిమ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. That's because you do not bear fruit anymore. ఎందుకంటే నువ్వు ఫలాలు ఫలించినటువంటి వాడిగా ఉన్నావు కాబట్టి. Your glory is in bearing fruit for Jesus Christ. నీ మహిమ ప్రభువు కొరకు ఫలించే, ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు ఫలించేదిగా ఉండాలి. Maybe you have seen this. ఇది మీరు చూసి ఉండొచ్చు. Maybe a beautiful vegetable garden or a rose garden. ఒక మంచి అందమైనటువంటి తోట, పూల తోట, అక్కడ రోజ్ ఫ్లవర్స్ ఉండొచ్చు, లేదా వ్యవసాయానికి సంబంధించినవి ఉండొచ్చు. When these plants grow those vegetables or those roses, it looks beautiful. కూరగాయలు కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ అవి వాటిని మనం చూసినప్పుడు చాలా అందంగా కనబడతాయి. But when there is no fruit, ఒకవేళ వాటిలో ఏ విధమైన ఫలింపు లేకపోతే it looks ugly. అది చాలా చూడడానికి అది చాలా అసహ్యంగా కనబడుతుంది. Very soon it dries up and it dies. అతి త్వరలో అది ఎండిపోయి మృతమైపోతాది. That's exactly how a Christian is if he doesn't bear fruit. ఇప్పుడు ఒక క్రైస్తవుడు కూడా ఫలాలు ఫలించకపోతే అతడు చూడడానికి అదే విధంగా ఉంటాడు. You know what many Christians think? చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారో తెలుసా? Well, I'm not bearing fruit, but I know God won't kill me. నేను ఫలాలు ఫలించడం లేదు, ఆయన నాకు తెలుసు దేవుడు నన్నేమి చంపేయడు. Why? ఎందుకని? Oh, God knows I'm needed here on earth. దేవునికి తెలుసు నేను ఈ భూమి మీద ఉండవలసిన అవసరత ఉంది అని దేవుడు అనుకుంటున్నాడు. God doesn't care. He can take your life away. నువ్వు అట్లా అనుకుంటున్నావేమో. దేవుడు ఇటువంటి వాటిని లెక్కలోనికి తీసుకోడు, నీ ప్రాణాన్ని ఆయన తీసుకోగలడు. I'm not saying this so that you get obsessed with how God is going to kill you. దేవుడు నిన్ను ఏ విధంగా మరణానికి అప్పగిస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతో మీరు భయపడి ఉండాలని నీ మాటలు చెప్పడం లేదు. No, that's not the thing at all. That's not what God wants from you. దేవుడు అది నీ నుంచి ఆశించడం లేదు. Like I've said, he's very long suffering. నేను చెప్పిన విధంగా దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగాడు. Your focus should not be on if I don't bear fruit I'm going to die. నేను ఫలాలు ఫలించకపోతే నేను మరణిస్తానేమో అన్న దాని మీద మన దృష్టి ఉంచడం కాదు. Your focus should be on only this: I must bear fruit